ఏళ్ళు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు 30 ఏళ్ళైంది. ఎన్నో ఒడుగుదొడుగులు, ఎన్నో సంక్షోభాలు, ఎన్నో ఇబ్బందులు. మరి 53 రోజుల పైగా ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం, మరి అట్లా రామారావు గారు మరి తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీగా ఆ రోజు గండిపేటలో మరి శిక్షణా కార్యక్రమాలు చేసి కార్యకర్తలనే నాయకులకు శిక్షణ ఇచ్చి వాళ్ళనే మళ్ళీ శాసనసభ్యులుగా, మంత్రులుగా, పార్లమెంటు సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా ఎంతోమందిని మరి ఆయన రాజకీయంగా ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పేరు పెట్టి కరీముల్లా అనే పిలిచే చనువు కానీ, ఆ ధైర్యం కానీ, ఆ గుర్తింపు కానీ నాయకులకి, కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ విధంగా మరి ఆయన నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళ్తుంది. ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు.